ఉక్కుపాదంతో అణిచేయండి, మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండవని అవగాహన కల్పించండి, 3 నెలల్లోపు సరిహద్దులు ఖరారు చేయండి. ఏపీకి సుప్రీంకోర్టు ఆదేశం. కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలు ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించి గత ఏడాది డిసెంబర్ 11 జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 3 నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు రేఖాంశాలు ఖరారు చేయాలని ఆదేశించింది. మున్సిపల్ ఘన వ్యర్థాలు, చుట్టుపక్కల పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని సరస్సులో కదలకుండా అడ్డుకట్ట వేయాలని నిర్దేశించింది. ఈ ఉత్తర్వులు మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించవని రాష్ట్ర ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొల్లేరు సంరక్షణ కోసం 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టు దక్కని చర్యలు తీసుకోవాలని కోర్టు కాకినాడకు చెందిన కె మృత్యుంజయరావు గత ఏడాది సెప్టెంబర్ 1 అప్పటి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారించిన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీ, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గడువులోగా ధ్వంసం చేయమన్నారన్నటువంటి ఆ వార్తని హైలైట్ చేశారు.